నాతో చెప్పండి. దేవుడు కాలమునకు బయట ఉన్నవాడు. ఆయన కాలములో లేడు. మనము కాలములో ఉన్నాము. మనము కాలము అనే ఒక చట్రంలో ఉన్నాం. కాలము అనేది ఒక చట్రం, ఒక పరిమితి, ఒక హద్దు. ఆ హద్దుల మధ్య జీవించే వాళ్ళం మనం. కానీ ఆయనకు కాలంతో పని లేదు. ఆయనకు ఆది అనేది లేదు, అంతం అనేది లేదు. బైబిలు ఆది యందు దేవుడు అనే మాటలతో ప్రారంభమవుతుంది కదా, మీకు తెలుసు కదా. ఆది యందు అంటే ఎప్పుడు? ఆది యందు అంటే ఎప్పుడు? ఎప్పుడో. అనగా 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 అంటూ ఉంటుంది చూసారా కథ చెప్పేటప్పుడు, అలాగా అన్నమాట. ఎప్పుడో, ఇవన్నీ ఏవి లేకముందు అప్పుడే దేవుడు ఉన్నాడు. ఎప్పటికీ ఆయన ఉంటాడు. నిత్యత్వములో నుండి నిత్యత్వములో ఉన్నవాడు. అందుకనే మోషే గారు నీ పేరేమిటి అన్నప్పుడు నేను ఉన్నవాడను అన్నాడు. ఉన్నవాడు, ఐ యామ్. ఇంగ్లీష్ బైబిల్లో ఐ యామ్ అని ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా ఐ వాజ్ అని కానీ ఐ విల్ బి అనే మాట దేవుని నోట నుండి రాదు, రావడానికి వీలు లేదు. ఆయన నేచర్ అది కాదు. ఈ రోజున ప్రపంచంలో జరిగే వాటన్నిటిని గురించి కూడా బైబిల్లో ముందుగానే రాయబడి ఉంది. చివరి దినాలకు వచ్చేసాము. చివరి దినాల్లో ఉన్నాము. యేసు ప్రభు అంత్య దినములను గూర్చి చెప్పిన సూచనలు, గుర్తులు అన్నీ కూడా మన కళ్ళ ముందు నెరవేరుతున్నాయి, జరుగుతున్నాయి. ఇక ముందు ఏం జరగబోతుంది అనేది మనం తెలుసుకొని దానికి సిద్ధపడి ఉండటం చాలా చాలా అవసరం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా.